మనం ఎలాగా అని తెగ టెన్షన్ పడ్డాం. కానీ భవిష్యత్ టాపిక్ మనకు అనుకోకుండా అవకాశం కల్పించింది. అక్క, టైం చూసి నువ్వు భలే వదిలేవు బాణం. మనం ఎలాగో ధరణిని దెబ్బ కొట్టాలన్న ప్లాన్తోనే ఉన్నాం కాబట్టి వాళ్ళు అలా అడగగానే స్మార్ట్ గా ఇలా మాట్లాడగలిగాను. నువ్వు వచ్చిన వాళ్ళతో భవిష్యత్ మా అక్క కూతురు ధరణి కేర్ టేకర్ గా వచ్చి ఇలా సెటిల్ అయిందని చెప్తున్నప్పుడు ఆహాహాహా, ధరణి గారి మొహం చూడాలి ఎలా మాడిపోయిందో అక్క. మాడాలనే కదా చెప్పింది, లేకపోతే అదేదో విజయం సాధించిందని ఫ్రెండ్స్ ని పిలిచి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సెలబ్రేషన్స్ ఏదైతేనే వాళ్ళకి ఆనందం మిగలకూడదనుకున్నాం, మిగలకుండా చేసేసాం. చూడు శ్రావణ్, దీనికే మనం ఏదో విజయం సాధించామని సంబరపడిపోతే చెయ్యవలసిన పరాభవం, దించవలసిన కుర్చీ దించలేం. లక్కీగా కలిసి వచ్చిన చిన్న ఆనందం అంతే. ముందు ముందు చేయాల్సిన విషయాలు చాలా కాన్సన్ట్రేట్ గా చేయాలి, మర్చిపోవద్దు. మరిచిపోవడమా? అదెలా సాధ్యం అవుతుందక్క? ఎదురుగా మనకు పట్టిన శని అలా తిరుగుతుంటే ఆ శని వదిలిందాకా విశ్రాంతే లేదు. ఆవిడ గారిని తన్ని తరిమేస్తేనే మనశ్శాంతి, ప్రశాంతత. అది అలా పట్టుదలతో ఉంటేనే ఏదైనా సాధించగలం. కీప్ ఇట్ అప్. థ్యాంక్స్ అక్క.